శబరిమలకు వెళ్ళలేకపోయిన భక్తులందరూ ఆఫ్ కోర్స్ అప్పట్లో లక్షల్లో కనిపించేవారు. ఇప్పుడు మనకి వేలకు పరిమితం చేశారు, 50,000 వరకు. సో టీవీ9 లో మకర జ్యోతి దర్శించుకోవచ్చు. మీరు జ్యోతి స్వరూపణే శరణమయ్యప్ప అంటూ మణికంఠుణ్ణి కీర్తించవచ్చు. సో విజయవాడ నుంచి మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. శివకుమార్, ప్రస్తుతం మీరు ఏ ఏరియా దగ్గర ఉన్నారు? అక్కడ ఆలయం దగ్గర ఏమైనా స్క్రీన్లు ఏర్పాటు చేశారా? ఒకసారి వివరించండి. మకర జ్యోతి దర్శనం సందర్భంగా అక్కడ ఏం జరుగుతోంది? మకర సంక్రాంతి సందర్భంగా గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ అధికారులు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. 6:45 భక్తులందరికీ, ఇటు స్వాములకు కావచ్చు, ఇటు భక్తులకు మకర సంక్రాంతి యొక్క జ్యోతి చూపించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రస్తుతం స్వామివారి గుడికి కూడా చేరుకున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనం అనేది తాత్కాలికంగా స్వామివారి ఊరేగింపు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా దర్శనాన్ని ఆపారు. దీంతో భక్తులందరూ కూడా దర్శనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. పెద్ద సంఖ్యలో స్వామివారి మకర దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇటువైపు కూడా చూడొచ్చు. ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ ఇక్కడ? స్వామి శరణమయ్యప్ప. విజయవాడ గొల్లపూడిలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయ స్థానం 1975 సంవత్సరంలో ఇక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మకర సంక్రాంతికి సంబంధించి జ్యోతికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన పండగ రోజు మకర సంక్రాంతి జరుగుతుంది. శబరిమలలో జరిగినట్టుగానే ఇక్కడ జ్యోతి వెలిగించబడుతుంది. ఆ జ్యోతి ఈసారి లీప్ సంవత్సరం వచ్చి 15వ తారీఖు జరిగింది. ఈరోజు సాయంత్రం మకర సంక్రాంతి దినం సందర్భంగా జ్యోతి దర్శనం గావిస్తారు. అందుకని వేలాది మంది భక్తులు వచ్చి ఆ జ్యోతి దర్శనం గావించి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. స్వామివారిని నిండు అలంకారంతో ఉన్న ఆభరణాలన్నీ ధరించి దర్శనమిస్తారు. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఒకవైపు భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో కారున క్యూ లైన్లో కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గొల్లపూడిలో కనబడుతుంది. 6:45 ఈ యొక్క మకర జ్యోతిని కూడా వెలిగించనున్నారు. దీంతో భక్తులందరూ కూడా ఆ మకర జ్యోతి యొక్క దర్శనాన్ని చూసేందుకు అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు, ఇటు స్వాములందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్.